నేను కూడా అరే ఏం అవ్వదు, మాట చెప్తాను, కూర్చో. పర్లేదు కూర్చో, ఏం భయపడకు. జాబ్ మానేసి వెళ్ళిపోతాను, కానీ ఇలాంటి ఇష్టం లేదు. ప్లీజ్. ఎలా ఉంటావు? జాబ్ మానేసి ఎలా ఉంటావు? నీకు ఎక్కడ వర్క్ దొరుకుతుంది? నువ్వు నన్ను కాదని చెప్పేసి నువ్వు బయటకు వెళ్ళిపోతే నీ పరిస్థితి వేరేలా ఉంటుంది, తెలుసా అది నీకు? ప్లీజ్. నేను హాస్పిటల్ చెప్తే విన్నారనే ఉద్దేశంతో హాస్పిటల్ విషయాలు వదిలే, నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటే నన్ను హ్యాపీగా ఉంచడం ట్రై చేయి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ సార్, వదిలేండి సార్ ప్లీజ్. ఏమైంది? చెప్తున్నాను కదా, ఎవరు తెలియదు ఇది రహస్యంగా. ఇది వాళ్ళతో అయిపోయాక మర్చిపోయి హ్యాపీగా ఉండు. ఇది కళ అనుకొని మర్చిపోవు అంతే, సరేనా? ఏమవ్వదు ప్లీజ్. ఏమవ్వదు అని చెప్తున్నాను కదా, ఒకసారి కనీసం. అరే వద్దు సార్ ప్లీజ్, వద్దు సార్ ప్లీజ్. ఎందుకని? నాకు ఇష్టం లేదు సార్ ప్లీజ్. అరే దయచేసి నన్ను బలవంత పెట్టకండి ప్లీజ్. నేను ఎంత ఇష్టపడ్డా, ఎంత ఇదిగా నేను నమ్ముకున్నా, అయినా సరే నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేవు. వద్దు సార్, అట్లా కాదు. నువ్వు ఈ సిచ్యువేషన్ లో మంచి అనేది అది పక్కకు పెట్టు. మనం ఇప్పుడు చేసేదే మంచి అనుకొని కొంచెం కోఆపరేట్ చేయి ఏ విషయంలో, సరేనా? అర్థం చేసుకోవడానికి ఏముంది ఇందులో? వద్దు సార్ ప్లీజ్. నేను కూడా వద్దు సార్. అరే ఏం అవ్వదు, దయచేసి అర్థం చేసుకోండి. నేను నాకు ఇవన్నీ ఇష్టం లేదు సార్ ప్లీజ్. అలాంటి ఇబ్బంది పెట్టకండి. నేను ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడ దాకా వస్తే ఎంత ఎక్సైట్మెంట్ తోటి వచ్చాను తెలుసా? ఒక్కుందిలే, హ్యాపీగా ఉండొచ్చు, ఉన్న కాసేపు ప్రశాంతంగా. నాకు వేరే సోర్స్ లేవు, వేరే రకంగా నాకు శారీరక సుఖాన్ని ఇచ్చే వాళ్ళు కూడా ఎవరికి చెప్పుకోలేను కూడా నేను. అట్లా అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకొని బతిమాలుకొని నీకు అన్ని విధాలుగా చూసుకుంటా చేస్తానా కూడా నువ్వు పెద్దగా పట్టించుకోవట్లేవు. ఇప్పుడు హాస్పిటల్లో నీతో పాటుగా మిగతా వాళ్ళు కూడా స్టాఫ్ ఉన్నారు, పనిచేసేవాళ్ళు. వాళ్ళని ఇష్టపడలేక కాదు, ఏంటంటే నీకు పర్సనల్గా నీ ప్రాబ్లం చెప్పుకున్నావు, నువ్వు అందంగా ఉంటావు, బాగుంటావు అనే కదా నేను ఫోర్స్ చేసేది. అలా అని చెప్పేసి నువ్వు నెత్తికెక్కిపోతే ఎలా? నాకు కూడా ప్రాబ్లం ఉండే కదా, నేను రిక్వెస్ట్ తోటి అడుగుతున్నాను. నేను కాకపోయినా వేరే ఉన్నారు కదా సార్, నన్ను వదిలేండి. నాకు నువ్వు అంటేనే ఇష్టం, కావాలి. ఇంకో ఇది కరెక్ట్ కాదు చెప్తున్నా. ఇక్కడ దాకా రప్పించిన తర్వాత నన్ను సైకోగా, నన్ను మెంటల్గా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. అప్పుడు నువ్వు నేను సీరియస్ అయితే మాత్రం బాగోదు. జాబ్ మానేసి వెళ్ళిపోతాను, కానీ ఇలాంటి ఇష్టం లేదు. ప్లీజ్. ఎలా ఉంటావు? జాబ్ మానేసి ఎలా ఉంటావు? నీకు ఎక్కడ వర్క్ దొరుకుతుంది? నువ్వు నన్ను కాదని చెప్పేసి నువ్వు బయటకు వెళ్ళిపోతే నీ పరిస్థితి వేరేలా ఉంటుంది, తెలుసా అది నీకు? ఏమైపోయింది? ఒక రోజు కదా హ్యాపీగా నువ్వు ఉండొచ్చు, నన్ను హ్యాపీగా ఉంచుతాను కదా, నీకు కూడా కొంచెం అలవాటు అయిపోతుంది. దానివల్ల నీకు ఇబ్బంది కూడా అనిపించదు. పెళ్ళైపోయిన తర్వాత అందరికి చెప్పుకుంటావా ఏంటి? ప్రతి దానికి ఆలోచించదు, అంత డెప్త్లో ఆలోచించిన అవసరం లేదు. ఏమైపోయింది? ఫ్యూచర్లో మ్యారేజ్ అయినా కూడా నీకు ఇది బయటపడకుండా రహస్యంగానే ఉంటుంది. నేను ఎవరికి చెప్పుకోను, అలా అని చెప్పి నువ్వు కూడా ఎవరికి చెప్పుకో. ఎందుకంటే నీ పర్సనల్గా నువ్వు దాచుకో అంతవరకు. ఇది ఒక స్వీట్ మెమొరీ అనుకో. నాకు ఇష్టం లేదు సార్ ప్లీజ్. ఇష్టం లేకుండా ఎలా ఉంటారు? ఫీలింగ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి ఫీలింగ్స్. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, నాకు అసలు ఇష్టం. ఇప్పుడు నేను చెప్పుకోలే, అలాగే నీకు కూడా ఉంటాయి. కాకపోతే నువ్వు ఆడపిల్ల కాబట్టి చెప్పుకోలేకపోతున్నావు. నాతో చెప్పు, పర్లేదు. నాకు అలాంటి ఫీలింగ్స్ నా గోల్ ఏంటంటే మా తమ్ముళ్ళ చదువులు. ఇదంతా వేస్ట్ టైం, మాటలతో నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. ఏం అవ్వదు, ప్లీజ్. ఏం అవ్వదని చెప్పాగా. అరే సరేనా? ప్లీజ్ ప్లీజ్. నేను హాస్పిటల్ చెప్తే విన్నారనే ఉద్దేశంతో హాస్పిటల్ విషయాలు వదిలే, నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటే నన్ను హ్యాపీగా ఉంచడం ట్రై చేయి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. చెప్తే మీకు అర్థం కాదా? హాస్పిటల్లో చెప్తే విన్నారనేసి నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఇక్కడ దాకా నువ్వు రప్పించి ఇప్పుడు నన్ను కాదని చెప్పేసి ఇబ్బంది పెడితే అంటే వెనక ముందు ఎవరు లేరు అనేసి, అమ్మాయిల ఏ అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరు అనేసి చూసి వాళ్ళని మీరు ఇబ్బంది పెడుతున్నారు. లేరని కాదు, అందరూ ఒకేలా ఆలోచించారు. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పింది వినండి సార్. నువ్వు వినవా? నేను వినను. ఎందుకు? నాకు ఇష్టం లేదు సార్. నీకేం తక్కువ చేస్తాను? నేను అక్కడ చెప్తే అందరి ముందు పరుగు పోతుంది, అందరి ముందు కొట్టినా ఇబ్బంది అవుతుంది అనేసి, మీ పరుగు పోతుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడ దాకా. ఇప్పుడు నేను నీ మీద ఇంత టైం వేస్ట్ చేసుకుని వచ్చాను తెలుసా? పనిపాటు లేకుండా నువ్వు ఫోన్ ఎప్పుడు చేస్తావని ఎదురు చూసుకుంటుండి నీకోసం వచ్చాను అనుకున్నావా? పూరంబోకులాగా ఏం పనిపాటు ఉండదు వీడికి అని చెప్పి ఫోన్ చేసావా? చెప్పు ప్లీజ్ సార్. వదిలేండి సార్. ఏంటి వదిలేసి? చెప్తుంటే అర్థం కాదు సార్.
ఏంటి చెప్పు. మీకు ఒకసారి చెప్తే అర్థం కదా? అర్థమైంది అంటే అందరి ముందు పరువు తీస్తేనే మీకు అర్థం అవుతుందా? అర్థమైందనే కదా నాకు అర్థమైందని నీకు తెలుసు, ఎందుకు వచ్చానో కూడా నీకు తెలుసు. నేను పర్సనల్ గా పిలిచి మాట్లాడేది ఎందుకంటే అందరి ముందు మీ పరువు పోతుందన్న ఉద్దేశంతో ఇక్కడ దాకా తీసుకురావాల్సి వచ్చింది. ఇక్కడ కూడా మీరు మా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని నన్ను వదిలేండి సార్. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. మీ కాలు మొక్కుతాను సార్, ప్లీజ్ సార్. మీకు దండం పెడతా, మీ కాలు మొక్కుతా, ప్లీజ్ నన్ను వదిలేండి సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్. ఏమైంది? మీకు దండం పెడతా, అవసరం అయితే మీ కాలు పట్టుకుంటాను. వదిలేండి సార్, ప్లీజ్ సార్. నేను కాలు పట్టించుకోవడం రాలేదు, నీతో హ్యాపీగా ఉండాలనుకుని వచ్చిన. ప్లీజ్ భయం సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, వదిలేండి సార్, ప్లీజ్. ఏం ఎవరున్నారు భయపడడానికి? నేను పరిచయం లేని వ్యక్తినా భయపడడానికి? అన్ని నచ్చవు, నాకు భయం. గో, భయపడకు. నేను ఏం నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేసి అంతలాగా బిహేవ్ చేయను, సరేనా? నువ్వు కోఆపరేట్ చేయి, కొద్దిసేపు కోఆపరేట్ చేయి ప్లీజ్. చెప్పు. ప్లీజ్ సార్, వదిలేండి సార్, ప్లీజ్. అరే ఏమైంది? ఎవరు మీరు? ఎక్కడికి వచ్చావా? ఎవరు ఎక్కడికి వచ్చావరా అన్న? ఏం చేసావు అమ్మాయిని? నాతో మాట్లాడన్నా. ఏమని చెప్పావు? ఇక్కడ మాట్లాడన్నా, చంప పగులుతుంది. ఇక్కడ మాట్లాడు. ఏం చేసావు అమ్మాయిని? ఎవరండి? ఏం చేసావురా అమ్మాయిని అన్న? నేనేం చేయలేదు తను. ఏం చేసావురా అంటున్నా నిన్ను. అయినా నాది ఎక్కువ మాట్లాడద్దు. ఏం చేసావు అమ్మాయిని? రామెట్లా హాస్పిటల్లో కూడా ఇట్లానే అసభ్యంగా ప్రవర్తించారు. నువ్వు ఏ స్థానంలో ఉన్నావు? ఏ పొజిషన్ లో ఉన్నావు? రే నాతో మాట్లాడరన్నా. ఏం ఇబ్బంది పడితే ఎట్లా నువ్వు అమ్మాయిని? ఏం ఇష్టపడుతున్నావు? పెళ్ళి అవ్వలా నీకా? కథలు దిగుతున్నావు. ఏం డాక్టర్ నువ్వు ఇంక పోరం పోకువే? పెళ్ళి అయితే అమ్మాయిని పట్టుకునేసి పెళ్ళి ఇష్టపడతారా? అలా ప్రవర్తించలేదండి. నోరు మూసి మాట్లాడు. నువ్వు అమ్మాయిని ఏం చేస్తావరా అన్న అడిగిన చెప్పు. ఏం చేశాడమ్మా నేను? నాతో అసభ్యంగా ప్రవర్తించడం, శాలరీ పెంచుతా, నీ కుటుంబ పరిస్థితులు బాగు చేస్తా, నాకు నువ్వు అంటే ఇష్టము. అయ్యా అమ్మాయిలు చెప్పేది ఎవరు వెనక ముందు లేరు? లేదంటే నీకు జాబ్ వెనక ముందు లేరని తను చెప్పుకుని బట్టే అంటే రూమ్ రమ్మంటారా? అట్లా అట్లా ప్రవర్తించలేదు. మరి ఇప్పుడు చేసింది రే, నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొత్తం రికార్డ్ అవుతుంది, అర్థమవుతుందా? నువ్వు చేసిన ప్రతి ఒక్కటి ఫోన్ లో రికార్డ్ అవుతుంది, కెమెరాలు రికార్డ్ అవుతుంది, ప్రతి ఒక్కటి అవుతున్నది. నువ్వు ఇక్కడ నాటకాలు జంగద్దు నా దగ్గర, అర్థమవుతుందా? నువ్వు డాక్టర్ అయితే ఎడం చూపించుకో. నీ కథ నేను రేపు చూపిస్తా పోలీస్ స్టేషన్ లో. ఏం చేస్తున్నావేడా? ఇక్కడ నాతో మాట్లాడు. ఏం దాని మీదకి అమ్మాయిలందరినీ బ్లాక్ మెయిల్ చేసి ఇట్లా చేయలేదండి, ఇష్టపడ్డాను. చెయ్యేసిన తాడు తీస్తా అమ్మాయిని. నీకు వెనక జల్లు లేరు ఈ విధంగా చేసేది? ఎవరైనా ఎక్కడైనా పని చేస్తుంటారో వాళ్ళని ఈ విధంగా టార్గెట్ చేస్తారా? నీకు మ్యారేజ్ అయింది కదా, నువ్వేమైనా పెళ్లి చేసుకుంటాను నువ్వు అమ్మాయిని? నీకు వాడుకుంటాను, నేను శాలరీ పెంచుతాను, ఇదే చెప్పేది నువ్వు? నువ్వు నా దగ్గర మాట్లాడరా, నా దగ్గర మాట్లాడు. నువ్వు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కటే నేను వీడియోలో చూస్తాను, నా వీడియో రికార్డ్ అవుతుంది. చూపిమంటావా? నేను తనతో చూపిమంటావా అన్న? నేను అడిగిన చెప్పు. ఒప్పించే ప్రయత్నం చేశాను. దేనికి? ఇప్పడుకోవడానికా? అది ఒప్పించడానికే నువ్వు ప్రయత్నించిందే? దేనికి చేసావు? తప్పే ఉందండి. తప్పే ఉందా? తప్పే ఉందా? ఎందుకలా చేసుకుంటున్నారు? తప్పే ఉందా? నువ్వు ఎక్కడున్నావు ఆలోచించి మాట్లాడు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. నువ్వు అంత ఫోన్ లో మాట్లాడింది నేను రప్పించిన కూడా మేమే. ఆట చేస్తే ఎక్కువ మాట్లాడినావంటే నీ హాస్పిటల్ వచ్చి ప్లే చేస్తా నీ వీడియో. అమ్మాయిని ఏమేం చేస్తావు, ఎట్ట మాట్లాడమనేది చేయమంటావా? ఇలా ప్లాన్ చేసి రే నాతో మాట్లాడరన్నా. ప్లాన్ చేసావు ఏంది ఇప్పుడు? ఎంతమంది బ్లాక్ మెయిల్ చేస్తావు అమ్మాయిని? రేపు రమ్మంటావు హాస్పిటల్ కాడికన్నా. నీ పరువు తీయాలంటే 2 సెకండ్లో. వద్దులేండి, ఎక్కడ దాకా వద్దులేండి. మరి ఏం చేస్తావు? దాని ఇక్కడ నుంచి ఇబ్బంది పెట్టండి. ఒక్కసారి అమ్మాయి మీద చెయ్యి వేసి కానీ ఫోన్ చేసి కానీ మాట్లాడి చూడు, తెలుస్తుంది. ఇష్టం లేదన్నప్పుడు నేను అదే అంటున్నా, పోరం పోకువి అమ్మాయిని ఇష్టం లేదన్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి వద్దు అన్నప్పుడు నువ్వు ఎందుకు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు? నీకు పెళ్ళయింది కదా, నువ్వేమన్నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాననేసి అన్నావా? నాదేమో తప్పు ఉందన్నా, నేను పెళ్లి చేసుకుని అమ్మాయిని జీవితాన్ని ఇద్దాం అనుకున్నానంటే అది ఓకే. నువ్వేమంటున్నావు? నాతో పడుకో, నీకు శాలరీ పెంచుతాను, నేను హాస్పిటల్ మంచి స్థానంలో పెడతాను, ఇదే మాట్లాడేది? ఇదే మాట్లాడేది? నువ్వు చెప్పు తీసుకొని కొట్టి ఇంకొకసారి మాట్లాడితే అట్ట భయపడద్దు. నీ పని నువ్వు గమ్మను పోయి చేసుకో. నీ జోలికి వస్తే నాకు చెప్పు, వాడు వీడియో తీసి పబ్లిష్ లో పెడతా నేను. కోత తెరవద్దన్నా, కోత తెరవద్దు. నువ్వు చెప్తే తీసేయాలి వీడియో. ఎందుకండి పెద్ద ఇష్యూ నాకు అవుతుంది, నీకు అవుతుంది. నీ పరివే పోయేది, ఇబ్బంది లేదు. చేసే ముందు ఆలోచించు. ఇక్కడ నుంచి తన్ని ఇబ్బంది పెట్టండి. సరే చేసి చూడరా, ఇంక మీద భయపడేది నటన వద్దు. ఇంకొకసారి చేసి చూడు, తెలుస్తుంది నీ పొజిషన్ ఎట్టుంటుందో. లక్షలంగా ఒకసారి జాబ్ స్థానంలో ఉండడం, పెద్ద స్థానంలో ఉండడం, 10 మందికి వైద్యం చేస్తున్నాం ఆలోచన లేకుండా. ఎవరు అమ్మాయిలు ఉన్నారు వెనక ముందు, ఎవరు వాళ్ళకి అబ్బాయిలు, తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు ఎవరు లేరు, వాళ్ళ డీటెయిల్స్ కనుక్కునేది, వాళ్ళని ఫోర్స్ చేసేది, నీకు శాలరీ పెంచుతాను, నీకు ఆ స్థానంలో పెడతాను, ఇదే నువ్వు చేసేదే. హాస్పిటల్లో ఈ విషయాలు తెలిస్తే నా పరువు పోతుంది. పరువు పోతున్నప్పుడు చేసేటప్పుడు ఆలోచించాలరా. నేను ఖచ్చితంగా హాస్పిటల్కి వస్తాను. నువ్వు ఎవరితో ఏమేమి మాట్లాడావు? ప్లీజ్ ఇది ఇక్కడ పట్టుకో, అమ్మాయి కాళ్ళు పట్టుకో.
ఇక ముందు నీ రే నీకు సిగ్గు ఇన్ని పెట్టుకుంటే ఇక్కడ పట్టుకోరన్నా. ఇంకొకసారి నీ జోలికి వస్తే నాకు చెప్పు, వాడు హాస్పిటల్లోనే ప్లే చేస్తాడు వీడు వీడియో తీసుకొచ్చి. నీ జీవితం ఎట్టుంటదంటే, నీ సర్టిఫికేట్ కూడా ఎట్టుంటాయంటే మళ్ళీ కథ వేరే ఉంటుంది. పోలీస్ స్టేషన్ ఉంటావు నువ్వు పోయి. ఒక అమ్మాయిని, ఈ అమ్మాయిని ఎంతమంది అమ్మాయిని ఎట్లా చేస్తున్నావు నీకు తెలియాలి. అది తనతో నేను క్షమాపణ అడిగాను సార్, దీన్ని ఇక్కడతో వదిలేయండి ప్లీజ్, దీన్ని పెద్దగా చేయకండి. పెద్ద చేయకుడు అంటే నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటది. ఇంకొకసారి రిపీట్ అయితే ఏ అమ్మాయి అయినా సరే నాకు చెప్పమ్మా, నువ్వే కాదు మీతో పాటు వర్క్ చేసి ఏ అమ్మాయి అయినా సరే వీడి వల్ల ఇబ్బంది పడింది నాకు చెప్పావంటే నేను చూసుకుంటే నెక్స్ట్ ఆప్షన్ లేదు వీడికి. ఇంకా అర్థమవుతుందా? ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. ఇటు బాధల్లో హాస్పిటల్లో బై మిస్టేక్ అమ్మాయిని బ్యాడ్ గా అనుకుంటారు. ఈ విషయం తెలుస్తుంది గమ్ముండా. అర్థమవుతుందా? నేను నీకు భయపడి ఆగడంలే, అమ్మాయి జీవితం ఆలోచించి ఆగుతున్నా. సరే అండి, నిన్ను కొట్టాలన్నా 2 నిమిషాలు నువ్వు చేసిన పరుగు చెప్తూ కొడతారు నిన్ను. అర్థమవుతుందా? సార్ నాకు పొరపాటు అయిపోయిందండి, దీన్ని ఇక్కడతో వదిలేండి ప్లీజ్. దయచేసి అంటే ఇంకొకసారి అమ్మాయితో వెళ్ళండి, మిస్బిహేవ్ చేయను. వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తా. సరే బయలుదేరు. ఇది ఇక్కడతో ఆపేయండి ప్లీజ్ దయచేసి. అట్లాంటి వీడియో రికార్డ్స్ అవన్నీ పెట్టకండి. నాకు ఫ్యామిలీ ఉంది, హాస్పిటల్ ఉంది, ఒక మంచి పేరు ఉంది. మరి ఇప్పుడు గుర్తొచ్చాయి అన్ని? గుర్తొచ్చాయంటే తను ఇలా తప్పు చేసేటప్పుడు ఆలోచించాలా? ఇక్కడ ఇబ్బందులు వస్తే ఎట్లా అనేసి ఇప్పుడు గుర్తొచ్చాయి. అమ్మాయి ఎట్ట కాళ్ళు పట్టుకొని అడుక్కునిందా లేదు నిన్ను? వద్దు అని అడుక్కునిందా? సరే నా వల్ల పొరపాటు జరిగింది, దయచేసి అది మాత్రం టెలికాస్ట్ చేసుకోకండి సార్. నేను పెట్టను అనేది నీ బిహేవియర్ బడి మీద ఆధారపడి ఉంటది. అర్థమైందా? నువ్వు చేసే పనుల మీద ఆధారపడుతుంది. చెప్పు దయచేసి ప్లీజ్, ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టను. అమ్మాయి నేను చెప్పేది నేను చెప్తాను కదా. నువ్వు ఇంకొక అమ్మాయి జోలికి వెళ్ళినా సరే గుండెల్లో భయం పెట్టుకొని బతుకు. సరే సార్. అర్థమవుతుంది? తలకాయలు గుర్తు పెట్టుకో. ఇంకొకసారి పోతే కంపల్సరీ ఈ వీడియో అనేది పోలీస్ స్టేషన్ లో ఒకటి, నీ హాస్పిటల్ ఒకటి పెడతా. నీ సర్టిఫికెట్ లో నీ జాబ్ నీ కథ ఎట్టుంటుందో మనం చూసుకో. నాకేం బాదు, అమ్మాయికి ఏం కాదు. అర్థమవుతుంది? అమ్మాయి ఫేస్ రాని నేను చూసుకుంటా. నీ పరువు ఎట్టబోతుందో ఆలోచించుకో ప్లీజ్ సార్. దయచేసి ఇది ఒక్కటి చేయకండి సార్. చెయ్యను అన్నా చేస్తాను చేయను, నువ్వు పని చేసే పని మీద ఆధారపడుతుంది. ఇంకొకసారి పొరపాటు చేయను, ఓకేనా? ఎప్పుడు అట్లాంటి పొరపాటు చేయను, నా వల్ల నీకు డిస్టర్బెన్స్ జరగదు, ఓకేనా? చాలా థ్యాంక్స్ అన్న. పర్లేదమ్మా, ఏం కాదు. నువ్వు భయపడొద్దు. కంపల్సరీగా ఇంకొకసారి వాడు నీ జోలికి రాడు. వాడు ఏమైనా ఇబ్బంది పెడితే మన దగ్గర వీడియో ఉంది, వాయిస్ రికార్డింగ్ ఉంది, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాడే ఖచ్చితంగా భయపడ్డాడు. ఎందుకంటే వాడు హాస్పిటల్ డాక్టర్ కాబట్టి వాడు విలువ పోద్ది, వాడు జాబ్ పోతుంది, వాడు ఫ్యామిలీ తెలిస్తే అంత గలీజ్ అవుతుంది. కాబట్టి వాడు నీ జోలికి రాడు. కొట్టాలంటే 2 నిమిషాలు చాలు రా. వాడు ఒక పెద్ద స్థానంలో ఉన్నాడు, ఈ కారం కొడితేనే సాపాను. దానికి తోడు ఏదైనా పగబట్టుకొని నిన్నేమైనా చేస్తాడు. ఈరోజు సైలెంట్ అయిపోద్ది. వాడు కోపం అమ్మాయి నన్ను కొట్టింది, చెప్తూ కొట్టింది, అది దాని తెలిసింది అనుకో, వాడికి మనసు తీసుకోలేక మళ్ళీ నేనేమన్నా చేసి టార్గెట్ చేస్తాడు. నేను స్లోగా క్లియర్ చేశాను. సో నువ్వు కొట్టలేదు అన్నావు, నేను చేయలేదు, అది చేయలేదని ఫీల్ అవ్వద్దు. సో మనకు కావాల్సింది నీ జోలికి రాకుండా అనుకున్నాను. సో ఇంకైతే నీ జోలికి రాడు, నువ్వు ఫీల్ అవ్వదు. మా ఫ్రెండ్స్ చెప్తుంటే కూడా నేను నమ్మలేదు న్యాయం జరుగుతుందని. ఇది ఇంట్లో చెప్పుకుందామంటే ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగలేకపోవడం వల్ల చెప్పుకోలేకపోయాను. బయట ఎవరికన్నా చెప్పుకుందామంటే ఎక్కడ పరువు పోతుందో అనేసి అక్కడ చెప్పుకోలేకపోయాను. మా ఫ్రెండ్కు చెప్పుకున్నా నా బాధ. తను చాలా హరాస్మెంట్ చేసి ఇబ్బంది పెట్టడము, ఇలా చేయడం వల్ల ఎటు చెప్పుకోలేక దారి లేక మా ఫ్రెండ్కు సలహా తీసుకొని మీ దగ్గరకు వచ్చానన్న. మీ వల్ల మాకు న్యాయం జరిగిందన్న. ఏం కాదమ్మా, నేను అదే చెప్తున్నాను కదా, ఇంకొకసారి నీ జోలికి రాడు. సో నాకు అర్థమైంది. ఇప్పుడు వాడిని కొట్టడం, తిట్టడం, వాడు మళ్ళీ నీ మీద పగబట్టడం, మీ ఇంటికాడ తెలవడం, వాడు ఇంకొక 2-3 చెప్పడం, ఉన్న పొన్నటివి క్రియేట్ చేసి మళ్ళీ నీ పరుగు పోతుంది, ఆడబిడ్డవు కాబట్టి. సో నేను అందుకని సింపుల్గా క్లియర్ చేశాను. వాడైతే నీ జోలికి ఇంకొక రాడు. సో ఆడబిడ్డ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంట్లో చెప్తే ఏమవుతుందంటే పెద్ద ఒక ఇష్యూ అయ్యి నీదేం తప్పు లేదా, వాడు ఎందుకు నీ జోలికి వస్తున్నాడు, అంతమంది అమ్మాయిలు ఉన్నప్పుడు నిన్నే ఎందుకు ఎట్లా అంటున్నాడు, నువ్వు ఏదో అత్త పనులు చేస్తుంటావు, అది నీకు మనసు బాధ ఉంది. అంటే నువ్వు ఏ తప్పు చేయకపోయినా నువ్వు ఇంటికాడ ఒక మాట పడాలి, ఇక్కడ ఒక మాట పడాలి. ఇక్కడ జాబ్ తీసేస్తాడని అదొక భయం కూడా ఉందన్న. మరి ఇంకెక్కడన్నా చేసుకోవాలన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అవును కాదమ్మా, నిన్ను అంటే నేనే టార్గెట్ చేశాడు. అక్కడ ఉన్న అమ్మాయిలు కూడా అదే, అక్కడ ఉన్న అమ్మాయిలు కూడా హెరాస్మెంట్ చేశాడు. నాకు నేను చూసాను కొన్ని సందర్భాలలో. తను పొజిషన్ వేరే, డాక్టర్ తను కంట్రోల్లో ఉంటది అంతా. అందుకనేసి నేను చెప్పుకోలేక ఇబ్బంది పడ్డానన్న. ఓకే ఏం కాదమ్మా, నువ్వు వాడు కానీ ఇంక నీకు ఆడకి జాబ్కి వెళ్ళాలంటే వెళ్ళమ్మా. లేదు వాడిని క్లియర్ చేసేస్తా, నేను ఇంక వాడితో ఆడ పని చేయను, నాకు అవసరం లేదంటే నేను ఏదైనా జాబ్ చూడమంటే నీకు హాస్పిటల్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను చూస్తాను. లేదు అక్కడే వెళ్తానన్నా, నాకేం భయం లేదు, వాడితో పని చేసేదా నాకేం పని, వాడు తప్పు చేస్తాను అన్నప్పుడు నువ్వు వెళ్ళు. వాడు కానీ నిన్ను కానీ నీతో పనిచేసే అమ్మాయిలు ఎవరినైనా సరే ఒక బ్యాడ్గా మాట్లాడడం కానీ, ఫోన్ చేయడం కానీ, ఏదైనా రిమార్క్ వస్తే నాకు ఫోన్ చేయి. వాడు మొత్తం బయోడేటా నీకు ఇస్తా, పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేద్దాం. నువ్వు ఇన్వాల్వ్ అవసరం లేదు, నేను ఇన్వాల్వ్ గా చేయను, దాంట్లో నేను చూసుకుంటాను. ఓకే ఓకే ఏం కాదేమ్మా, మీ తమ్ముడు అనుకో, నీకు ఎప్పుడు ఏ సాయం కావాలో నేను ఉంటాను. ఓకేనమ్మా.
కండయా మంచి మాట చెత్త రాసుకో